అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనకాపల్లి జిల్లాలో ఎన్ని హై స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. అన్ని కాలేజీల్లో కూడా మినిమం 50 మొక్కలు వేయాలని చెప్పి మీరు నోటీస్ ఇవ్వండి. ఎందుకు వేయరు? ఎవరి కోసం వేయరు? అవన్నీ పెంచే కార్యక్రమం వాళ్ళ స్కూళ్ళు చూసుకోవాలి. హెడ్ మాస్టర్ పిల్లలకు కూడా ట్రైనింగ్ అవుతుంది. ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చాయి, ఎలమంచిల్ ఏరియా అంతా. ఆ ఇండస్ట్రీస్లో మొక్కలు వేయించండి. ఒక్కొక్క ఇండస్ట్రీలో మినిమం టార్గెట్ 100 పెట్టండి, 100 మొక్కలని. అప్పుడు గ్రీనరీ కవరేజ్ రాదా? ఎందుకు రాదు? నేను అడుగుతున్నాను డిఎఫ్ఓ గారు, డోంట్ థింక్ అదర్వైజ్. పబ్లిక్ మీటింగ్లో అడుగుతున్నాను నేను. ఒక రైతు, ఒక సామాన్య రైతు తన పొలంలో వేప చెట్టు, టేకు చెట్టు ఎత్తు పెంచుకుంటే దాన్ని కట్ చేసే అధికారం వాడికి లేదా? వాడు పెంచుకున్నాడు టేకు చెట్టు, వాడికి అవసరం వచ్చింది అమ్ముకుంటున్నాడు. మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏమన్నారు? మా పర్మిషన్ లేకుండా నువ్వు కట్ చేయడం అంటున్నారు. అప్లికేషన్ పెడితే 4 రోజులు పర్మిషన్ ఇవ్వరు మీరు. వాడికి అర్జెంటు. కొంతమంది కట్ చేస్తే పెనాల్టీ 5 times 6 times పెనాల్టీ చేస్తున్నారు. సొంత చెట్టు మీద పెనాల్టీ ఎందుకు వేయాలి మీరు? పోయిన గవర్నమెంట్ రోడ్ల మీద చెట్లని కొనేస్తే మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? మీరు ఏ యాక్షన్ తీసుకున్నారు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీ కన్సర్వేటర్ యాక్షన్ తీసుకున్నాడు. మీ డిఎఫ్ ఏం చేశాడు? చీఫ్ కన్సర్వేటర్ ఫారెస్ట్ ఏం చేశాడు? ఎవరిచ్చారు పర్మిషన్? ఒక రైతుకి పర్మిషన్ ఇవ్వడానికి మీకు టైం లేదు. రోడ్ల మీద అన్ని మొక్కలు కూడా వేస్తూ ఉంటే ఎవరిచ్చారు పర్మిషన్ అని అడుగుతాను నేను. మంది ఒకేసారి మొక్కలు పెంచితే మొక్కలు నాటితే ఎలాగుంటుందమ్మా? వై కాంట్ యు ఆర్గనైజ్? ఎవరు అవసరలే, ఈ పిల్లలందరూ అవసరలే. ఆ పిల్లలు మా స్కూల్లో మొక్కలు ఆడతారు. 4 లక్షల మహిళలు ఉన్నారు మీ డోక్రా గ్రూప్ మహిళలు. ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరికి ఒక మొక్క ఇవ్వండి, ఊర్లో బాధపడండి. ఒకే రోజు 4 లక్షల మొక్కలు బాధవచ్చు మనం. ఎందుకు ఈ హంగామా? అవసరమా? చెయ్యి, ఆర్గనైజ్ చెయ్యి. కలెక్టర్ గారితో మాట్లాడు, ఆర్గనైజ్ చెయ్యి. ఇంకో సలహా, మీ డోక్రా గ్రూప్ మహిళలు ఎవరైనా నర్సరీ పెంచుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవ్వండి. ఇచ్చుకుంటే ఒక్కొక్క మహిళకి ఒక 20,000 మొక్కలు పెంచే అవకాశం ఇవ్వండి. వాటర్ స్పెషలిస్ట్ ఉండదు కదా, ఆ 2 years మొక్క అయిన తర్వాత ఆ మొక్కలు మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొనండి. మొక్క కింద ఇచ్చుకోనండి. వాళ్ళకి ఆదాయం వస్తుంది, మీకు ఆరోగ్యమైన మొక్క వస్తుంది. ఎందుకు చేయలేం? ఇంతమంది డోక్రా గ్రూప్ ఉంటే వాళ్ళే పెంచుతారు మొక్కలు. ఆ మొక్కలు పెంచిన మొక్కలు 2 years తర్వాత డిపార్ట్మెంట్ కొనండి. కొన్ని మొక్కలు పంచండి. కొన్ని లక్షల మంది మొక్కలు నాడతారు. రెండోది ఏంటంటే నర్సరీలు ఎక్కడున్నాయి? ఎవరు పెంచుతున్నారు? ఆ నర్సరీలో ఎన్ని మొక్కలు పెంచుతున్నారు? ఎన్ని బ్రతికాయి, ఎన్ని చచ్చిపోయాయి అని చూసుకుంటే ఎక్కడుంది మీకు కౌంటింగ్? ఎక్కడుంది? లేదు. అంటే నా సలహా ఏంటంటే, నేను చేశాను, లాస్ట్ ఫారెస్ట్ మినిస్టర్ కూడా చూశాను. మనకు డోక్రా గ్రూపులు ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా డోక్రా గ్రూపులు ఇక్కడ ఉన్నా లేదు? మీ ఆఫీసులో ఎవరు డోక్రా గ్రూప్ నుంచి తెలిసిన ఉన్నారా? ఐడియా ఉంది మీకు ఎవరన్నా? మన అనకాపల్లి జిల్లాలో ఎంతమంది డోక్రా గ్రూప్ మహిళలు ఉన్నారమ్మా? మరి ఎందుకండి ఆ మొక్కలు పెంచుతున్నారు రోడ్డు సైడ్, రోడ్డు మధ్యలో? అందంగా ఈజీగా పెరిగిపోతాయనా? దానివల్ల ఆరోగ్యానికి ఇబ్బంది అవుతుంది కదా. ఎందుకు పెంచాలా మొక్కలు? ఒక పక్క సైంటిస్టులు వద్దన్నారు, అవి వద్దన్న ఆ మొక్కలు వేస్తున్నారు మీరు మన ఆంధ్రాలో. ఎందుకు వేయాలి? మంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మనం మాట్లాడి చెప్పారు, ఆ మొక్కలు వద్దని చెప్పారు. అది చాలా ఇంట్రెస్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మొక్కలు నాటే కార్యక్రమం గురించి. ఇవ్వండి. వేప మొక్కలు ఉన్నాయి, చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి. మనకి దేశవాళీ మొక్కలు ఉన్నాయి, శాశ్వతంగా ఉంటాయి. అది కాకుండా అమ్మ మెసేజ్ ఇస్తే టీవీలో 2 రాష్ట్రాల్లో కూడా, ఒకటే రాష్ట్రం
ఒకే రోజు 50 లక్షల మంది పిల్లలు మొక్కలు పాటే కార్యక్రమం ఆ రోజు. ఇప్పుడు ఏమైంది ఆ సిస్టమ్? రోజుకి ఇప్పుడు రోజులు మారిన కొద్ది సిస్టమ్స్ డెవలప్ అవ్వాలా. కానీ ఆంధ్ర రాష్ట్రంలో రోజులు పెరిగిన కొద్ది సిస్టమ్ నాశనం అయిపోతున్నాయి. ఎన్సీసీ ఏమైందండి? పూర్వం ప్రతి హై స్కూల్లోని ఇంటర్మీడియట్ స్కూల్లో ఎన్సీసీ కంపల్సరీ ఉండేది, రెడ్ క్రాస్ ఉండేది. ఆ పిల్లలు ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది ఉండేవారు. ఎక్కడైనా వర్షాలు పడి ఊళ్ళు మునిగిపోతే ఆ పిల్లలు వెళ్ళి సేవ చేసేవారు. రెడ్ క్రాస్ వెళ్ళి మెడిసిన్ సప్లై చేసేవారు. ఇప్పుడు ఆ సిస్టమ్ ఎక్కడ ఉంది? మన అనకాపల్లి జిల్లాలో ఏ స్కూల్లో రెడ్ క్రాస్ ఉంది చెప్పండి మేడం. మీరు కూడా ఆలోచించి మళ్ళీ రివైజ్ చేయాలి మనం. నేను కూడా 9th క్లాస్ 10th క్లాస్ చదువుకున్నప్పుడు రెడ్ క్రాస్లో పనిచేశాను. నేను 9th 10thలో మా హెడ్ మాస్టర్ గారు మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడైనా వరదలు వచ్చినా ఏదైనా ఊళ్ళో ఫైర్ యాక్సిడెంట్ అయినా మమ్మల్ని తీసుకెళ్ళి ఆ ప్రజలకు మా చేత సేవ చేయించారు 9th 10thలో. ఇప్పుడు ఎక్కడ ఉందో సిస్టమ్? ఏమైంది? ఈ 5 నెలల్లో 60 లక్షల మొక్కలు పెంచే ఉన్నారు మేడం. ఇందాక మీ స్పీచ్లో విన్నాను. ఇది రికార్డు ఉందా? ఇంకా శోభిత 60 లక్షల మొక్కలు చూపించగలరు నాకు? సోషల్ ఆడిట్ చేయించండి, సోషల్ ఆడిట్ చేయించండి. అప్పుడు తెలిసింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనితనం. అదేది రికార్డు ఇచ్చేస్తే మనం చూస్తున్నాం, ఓకే ఓకే అని తప్పట్లు పడుతున్నాం. ఎక్కడుంది 60 లక్షల మొక్కలు? ఎక్కడ పెంచారు? 5 నెలలు ఎక్కడ పెంచారు మీరు? మీకున్న నర్సరీలు ఎన్ని? ఆ నర్సరీలో ఉన్న మొక్కలెన్ని? అలా అడుగుతుంది. అలాగే తప్పుడు రికార్డులు వద్దు మనకి. తప్పుడు రికార్డులు వద్దండి. సోషల్ ఆడిట్ చేయండి. మీరు 60 లక్షల మొక్కలు ఉన్నాయనుకుంటే చెప్పండి, నేను మంత్రి పదవి రాజ్యం చెప్తాను. సో మనకి అది ఫోటోల కోసం పేపర్ వాళ్ళ కోసం మనం మాట్లాడద్దు, వాస్తవం మాట్లాడుకుందాం. అంటే నేను కోరింది ఏంటంటే, నేను కూడా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఫారెస్ట్ మినిస్టర్గా చేశాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాకు ఫారెస్ట్ మినిస్టర్గా నాకు ఇష్టపడినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే మొక్కలు పెంచే కార్యక్రమం. ఆ రోజు ఎంత సిస్టమేటిక్గా చేసామంటే గత 5 సంవత్సరాలు మొత్తం డిపార్ట్మెంట్ అంతా పాడు చేశారు. డిపార్ట్మెంటే కాదు, గవర్నమెంట్ కూడా అలా చేశారు. అవి కూడా చెప్తాను నేను. సిస్టమేటిక్గా చేసాం. అది పూర్వం మనకు తెలుసు. మీ పిల్లలు మనం చదువుకున్నప్పుడు ఎన్సీసీ, రెడ్ క్రాస్, గ్రీన్ కార్ప్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్సీసీ మొదటి నుంచి ఉంది, గ్రీన్ కార్ప్ అని పెట్టాం. ఉమ్మడి రాష్ట్రంలో 50 లక్షల మంది పిల్లల్ని గ్రీన్ కార్ప్ పెట్టాం. 50 లక్షల మంది అన్ని స్కూల్స్లోనూ అన్ని కాలేజీల్లో కూడా ఈ ఫారెస్ట్ ఆఫీసర్లు పాతాలు ఉన్నారండి. ఎవరన్నా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.